ఈరోజు ఏఐటిసి జిల్లా మహాసభలు కాకినాడలో మార్చి 10వ తారీఖున ఇక్కడ జిల్లా మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర సమితి మహాసభ తిరుపతిలో ఏప్రిల్ 26, 27వ తారీఖుల్లో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కార్మికులు ప్రజలంతా భారీ ఎత్తున సభని ఇచ్చేసి జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఇవాళ మున్సిపల్ రంగంలో పనిచేసే కార్మికులు సమస్యలు కుప్పతెప్పలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ మున్సిపాలిటీల్లో చూసినా కూడా అనేక సమస్యలతో కూడుకున్న అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా ఈ మహాసభలో చర్చించి రాష్ట్ర గవర్నమెంట్కి తెలియపరచడం జరుగుతూ ఉంది. ఇవాళ పిఠాపురం మున్సిపాలిటీలో 40 పోస్టులు కార్మిక పోరాటంతో సాధ్యమైన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 40 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా యూనియన్ పరిధిలోనే యూనియన్ యొక్క ప్రతిపాదనతోనే ఈ పోస్టుల నియామకాలు జరగాలన్నదే మేము యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పోస్టులు రావడానికి మాతో సహకరించిన ప్రజా సంఘాలకి ప్రజలకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళు ఆశించిన ఇంతకాలం నుంచి పనిచేస్తూ ఉన్నారు. పర్మనెంట్ నోచుకోలేని పరిస్థితిలో 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఇదే వృత్తిలో మగ్గిపోతూ ఉన్నారు. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అని గొంతు అరిచేలాగా ఎప్పటికప్పుడు మా గోడు వినిపిస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పరిణామంలో తీసుకోకుండా మా కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం లేదు. అదేవిధంగా రోజువారీ వేతనం ఇచ్చి ఇంటికి పంపించినట్లుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నది ఇవ్వకుండా 60 సంవత్సరాలు సర్వీస్ కలిగిన కార్మికుల్ని ఉత్తి చేతులతో ఇంటికి పంపిస్తూ ఉన్నారు. కనుక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ 60 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఇంటికి పరిమితం అయిపోతూ ఉంటాడు. 60 సంవత్సరాల తర్వాత కూడా అతను తిండి తినాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇలాంటి క్రమంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అతనికి పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏళ్ల తరబడి నుంచి కూడా కార్మికులు చనిపోతూ ఉన్నారు, రిటైర్మెంట్ అవుతున్నా ఉన్నారు. ఆ పోస్టులు మాత్రం భర్తీ చేయలేదు. ఇది ఇప్పుడు టెంపరీగా కాంట్రాక్ట్ బేసిక్ అని 40 పోస్టులు ఏవైతే మంజూరు చేయడం జరిగింది. ఆ పోస్టులు కాకుండా ఎవరైతే చనిపోయారో, ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో అదేవిధంగా వాళ్ళ స్థానంలో ప్రత్యేక పోస్టులు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 21,000 తీసుకున్న కార్మికుడు ఇవాళ 15,000 రూపాయలకి వేతనంతో పని చేయాలంటే ఇబ్బంది కలుగుతుంది. కనుక 21,000 ఈ పోస్టులు భర్తీ చేసి ఖచ్చితంగా ఆ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ పిఠాపురం ఏఐటిసిగా అనుబంధ సంస్థగా మున్సిపల్ కార్మిక రంగం అంతా ముడిపడి ఉన్నది. కనుక యాజమాన్యం తెలుసుకోవాలి. ఏ కార్యక్రమం తలబెట్టినా, ఏ ఆలోచన చేపట్టినా ఈ యూనియన్ సంప్రదించి ముందుకెళ్లాలని ఈ యాజమాన్యంకి కార్మికులకి అనుబంధ సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ లావాదేవీలన్నీ కూడా కార్మికులకి యాజమాన్యం సంబంధంగా జరగాలి తప్ప ప్రైవేట్ విధంగా జరగకూడదు. ఆ విధంగానే ఈ యొక్క ప్రతిపాదన అంతా జరగాలని మరి ఒకసారి అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. 40 పోస్టులు కూడా యూనియన్ పరిధిలోనే జరగాలి. యూనియన్ ఎవరైతే ప్రతిపాదించదో వాళ్ళ పరిధిలోనే జరగాలని మేము ఏఐటిసి పిఠాపురం శాఖ నుంచి తెలియజేస్తూ ఉన్నాం.